భీముడు వాటర్లో నుంచి బయటకు వచ్చాడన్న సంగతి మనం తెలుసుకున్నాం కదా. అయితే భీముడు వాటర్లో పడిపోయి ఉన్న 8 రోజులు కూడా కుంతీదేవి పాండవులతో కలిసి గంగా రివర్ దగ్గరే ఉండి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆవిడ ఏడ్చుకుంటూ వాటర్ వైపు చూసేసరికి భీముడు వాటర్లో నుంచి లేచి నడుస్తూ వస్తూ కనిపిస్తాడనమాట. ఆవిడ తల్లి హృదయం ఎంతగానో సంతోషపడుతుంది. ఆవిడ అలానే పరిగెత్తుకుంటూ వెళ్ళి భీముడిని హత్తుకుంటుంది. వెనకాలే పాండవులందరూ కూడా వెళ్ళి భీముడిని హత్తుకుంటారనమాట. అయితే భీముడు చెప్తాడు ధర్మరాజుతోని ఏమనంటే, అన్న ఇట్లా దుర్యోధను నాకు విషయం పెట్టాడు, నన్ను చంపడానికి ట్రై చేశాడు అని చెప్తాడనమాట. అయితే ధర్మరాజు మాత్రం అంటాడు శాంతంగా ఉండి, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, మనం కొన్ని రోజులు మౌనంగా ఉందామని అంటాడనమాట. అందరూ కలిసి సంతోషంగా రాజమహల్ దగ్గరికి బయలుదేరిన తర్వాత మరి రాజమహల్ దుర్యోధనుడు ఉంటాడు కదా. దుర్యోధనుడు ఇంకా భీముడు ఇద్దరు ఎదురు పడతారనమాట. ఇద్దరి కన్నుల్లోనూ శత్రుత్వం. అయితే దుర్యోధనుడు అనుకుంటాడు, ఆహా ఇతను ఇంకా చావలేదనమాట అని అనుకుంటాడు మనసులో. అయితే దాని తర్వాత భీముడిని కానీ అలాగే పాండవులందరినీ కానీ చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట దుర్యోధనుడు. అయితే ఈలోగా కురువంశ పెద్దలు అందరూ కలిసి మరి కౌరవులు ఇంకా పాండవులు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి యుద్ధ విద్యలన్నీ నేర్పించడానికి ఒక గురువు గారిని వెతుకుదామని అనుకుంటారనమాట. సో మనం నెక్స్ట్ పార్ట్లో ఏం తెలుసుకుందామని అంటే, వీళ్ళకి యుద్ధ విద్య నేర్పడానికి వచ్చిన గురువు గారు ఎవరు, ఆ గురువు గారు రావడం వల్ల వీళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయని నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.